నమస్తే. వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, వరుస కాంగ్రెస్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు అధికారం కోసం మరోసారి మేమే వస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అంటా ఉంటే, ఇటు మంత్రి పదవులలో గొడవలు అవుతా ఉన్నాయని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యూత్ లీడర్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి, ఎమ్మెల్సీ అయితే అయిపోయారు, ఎట్లా అనిపిస్తా ఉందన్న ఈ ఈ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 15 నెలలు అయిపోతా ఉంది. ప్రజాప్రభుత్వం లెక్క అనిపిస్తుంది. అనిపిస్తా ఉందా? 100% అనిపిస్తుంది. కానీ కల్వకుంట్ల కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఏమంటా ఉన్నారంటే మళ్ళా అధికారం వస్తుందో రాదో కాబట్టి కాంగ్రెస్ హయాంలో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ బల్పు చూడరు ఎట్లుందో. 10 ఏళ్ళు తెలంగాణని రాబందులు లెక్క పోటీ పడి దోసుకోరు. ఓకే, అన్న చెల్లెళ్ళు అని చెప్పి మా ఇది వీళ్ళిద్దరి కంటే ఎక్కువ బావ అని చెప్పని, బావ కాదని చెప్పి ఈయన శాతం అయితే లేదని చెప్పి ఇంకొక ఆయన అని చెప్పని, ఆ రావని ఈ రావని ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడ్డగోలుగా తెలంగాణని దోసుకోరు. 16 నెలలుగా బాధ్యతతోటి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో అటు మా మంత్రులు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా కష్టపడుతూ మేము పనిచేస్తుంటే జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఏదో తెలంగాణ మా అయ్య సొత్తు, మేమే ఉండాలి, మేమే ముఖ్యమంత్రులు ఉండాలి, పంచాయతీ మా కుటుంబాలనే ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం కాదు, కుటుంబ పాలన లేకనే ఉండాలి తెలంగాణ రాష్ట్రం అనే విధంగా ఈ కల్వకుంట్ల కుటుంబం, కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళు వివరించే తీరు పట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకుంటారు. ఓకే, ముందు వాళ్ళ కుటుంబ పంచాయతీ తప్ప అసలు పార్టీలో ఒకవైపు శాసన మండలిలో, శాసనసభలో రైతులపైన చర్చ జరగాలని చెప్పి మొదటి రోజు రైతులు గ్రీన్ కలర్ కండవాలు వేసుకొని వచ్చారు. తర్వాత రైతుల గురించి చర్చ పెడతామని చెప్పి షార్ట్ డిస్కషన్ పెడితే మా అన్నం లోపలేస్తారని చెప్పని ఇటు కౌన్సిల్లో చెల్లగొట్లాడుతుంది, అటు అసెంబ్లీలో మా బొమ్మడిని లోపలేస్తారని చెప్పి బాగా వచ్చి ఏది పోడియం కాడ పేపర్లు చింపిస్తుంటాడు. ఓకే, అంటే వీళ్ళకి కేవలం వీళ్ళ కుటుంబం తప్ప తెలంగాణ ప్రజల కోసము పనిచేయాలని ఒక భావన వీళ్ళలో లేదని చాలా స్పష్టంగా వీరి యొక్క వ్యవహారంతో చాలా క్లియర్ కట్ గా మొదటి రోజుకెళ్ళి కూడా కనబడుతుంది. ఓకే, వీళ్ళు మమ్మల్ని విమర్శించేది ఎక్కడ? పట్టుమని కొడితే 4 ఉన్నారు వాళ్ళ పార్టీలా, ఆ కుటుంబం తప్ప ఎవరు లేరు. ఆ 4 తనుకొని వస్తారు, కుర్చీ నీదంటే నీది, నీదంటే నీది అని. పాపం వాళ్ళ నాయన ఇంకా బతికే ఉన్నాడు. ఆ నాయన పోయిన తర్వాత మేం పాపం ఆయన ఉండాలి, ప్రతిపక్ష పార్టీ నాయకుని ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము, మా ముఖ్యమంత్రి గారు మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి, వారి యొక్క జ్ఞానం తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తలేరే. ఓకేనా, ఎమ్మెల్సీ పదవులలో మొన్నటి అంశానికి వస్తే యువతకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కావచ్చు, అటు రాహుల్ గాంధీ కావచ్చు స్వయంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నారు. యువత నుండి చూసుకుంటే బల్మూరి వెంకట్ కు సరే సూటబుల్ అని చెప్పేసి అందరూ సాటిస్ఫైడ్ ఉన్నారు. ఇంకా అనేక మంది యువత సాటిస్ఫైడ్ ఉన్నారు. వాళ్ళందరూ సాటిస్ఫైడ్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఒకటి, 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన పనిని బట్టి పదవులు అనేటివి వరిస్తాయి. ఓకే, బల్మూరి వెంకట్ ఒకరికి కాదు, బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు, మెట్టు సాయికి కానీ, నుతి శ్రీకాంత్ అన్నకు కానీ, ప్రీతం అన్నకు కానీ, ఏదైతే ఆ రోజు ఆ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు ఉన్న కిసాన్ సెల్ అన్వేష్ రెడ్డి గారికి కానీ, అందరికీ ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్స్ కి వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఇచ్చారు. పార్టీలో సుదీర్ఘంగా పార్టీ విధి విధానాలని నమ్ముకొని పార్టీ కోసము తాపత్రయపడి కృషి చేసి కష్టపడ్డ వాళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ దీని తర్వాత మళ్ళీ రేపు పొద్దున వచ్చే పదవులలో కానీ, డైరెక్టర్లు కానీ ఈ కార్పొరేషన్ పరిధిలో 100% పార్టీ ఐడియాలజీ తోటి పార్టీ కోసం కష్టపడ్డ యువతని ప్రోత్సహించే విధంగా అటు రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. తెలంగాణ నాకు తెలిసి మొట్టమొదటి రాష్ట్రం అంటే ఇంతమంది యువతకి ప్రాధాన్యత కల్పించి పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసిన వ్యక్తులకి ఆ సంబంధించి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం అనేది ఇది మొదటిసారి జరిగింది. అండ్ 100% రాబోయే పదవులలో కూడా యువతకి పెద్దపీట ప్రాధాన్యత వేస్తారని వారి ఏదైతే ఆల్రెడీ చేసేది కాబట్టి ఆ నమ్మకం కూడా పార్టీలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది. కాకపోతే ఒకరికి వెనక ముందనే జరుగుతుంది. ఇప్పుడు 10 ఏళ్ళు కొట్లాడినప్పుడు ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అయింది 16 నెలలే. సో 2 years అట్లా 100% ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం అనేది పార్టీ కల్పిస్తుంది.
పార్టీకి ఉపయోగించుకోవాలనుకుంటే పార్టీ స్థానం కల్పిస్తారు, ప్రభుత్వంలో ఉపయోగించుకోవాలనుకుంటే ప్రభుత్వంలో స్థానం కల్పిస్తారు, లేదా ఇంకేదైనా వారి సేవల్ని వినియోగించుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కూడా వారికి స్థానం కల్పిస్తారు. ఓకేనా. గతంలో మీరు అనేక అంటే ఇటు విద్యారంగం పైన కావచ్చు, నిరుద్యోగుల పక్షాన అనేక సందర్భాల్లో కొట్లాడారు. ఇప్పుడు అవన్నిటికీ చర్మగీతం పాడుతున్నారని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో డిటెన్షన్ సిస్టమ్ పైన, విద్యార్థుల సమస్యలపైన, జేఎన్టీయూ డిటెన్షన్ దానిపైన ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క విధానం ఉంది, దాన్ని మారవాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఈరోజు దాన్ని రూపకల్పన ప్రభుత్వం చేసి దానికి ఒక విధి విధానాన్ని తీసుకొని వచ్చి ఆ డిటెన్షన్ విధానాన్ని ఏ రకంగా స్ట్రీమ్ లైన్ చేయాలి, అంతటా కూడా కామన్ డిటెన్షన్ ఉండాలి తప్ప ఒక్కొక్క చోట ఒక్కొక్క క్రెడిట్స్ ఉండొద్దని చెప్పి ఒక యూనిఫామ్ ఒక దానిపైన ప్రభుత్వం పనిచేస్తుంది, తీసుకొని వస్తుంది. అంటే సొల్యూషన్ తీసుకొచ్చినట్టే కదా. దానితో పాటు సుదీర్ఘంగా ఏదైతే పేపర్ లీకులు అని చెప్పి 10th క్లాస్ పేపర్ లీకేజ్, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్, ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా పేపర్ లీక్ అయ్యే పరిస్థితి ఉండే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ ఒక్క చోటన్నా కూడా ఏదన్నా లీక్ అయిందనే ఒక పరిస్థితి ఉందా ఈరోజు? కట్టుదిట్టమైన ఏదైతే ఒక బాధ్యతతోటి అధికారులు కానీ ఆ సంబంధించిన ప్రొసీజర్ కానీ అన్నిటినీ ఫాలో అవుతూ ఈరోజు ప్రతి ఎగ్జామినేషన్ ని కూడా ఈ ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. అంటే దాన్ని కూడా రిజాల్వ్ చేసినట్టే కదా. దానితో పాటు ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, దానికి ఏవైతే టెక్నికల్ గా చేంజెస్ తీసుకురావన్నో ప్రభుత్వంలోని ఒక శాసన మండలి సభ్యునిగా అందరు అధికారులని సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేదా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కానీ, లేదా అందరినీ కలిసి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కలిసి దేన్ని ఏ రకంగా ఏ మార్పులు చేర్పులు తీసుకురావాలో ప్రతి ఒక్క దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్పులు చేర్పులు కూడా తీసుకొని వస్తూ అండ్ విద్యా వ్యవస్థని పైన చిత్తశుద్ధి ఉండాలి. గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థని కంప్లీట్ గా నాశనం చేశారు కాబట్టి బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖని వారి దగ్గరనే పెట్టుకొని పర్సనల్ గా రివ్యూ కూడా చేస్తారు. కానీ గ్రూప్ 1 మీద తప్పిదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మొన్నటి వరకు కోర్టుకు వెళ్ళిన సందర్భాలు కూడా. ఇప్పుడు నిన్న కూడా కోర్టు ఇదే జియో దానిపైన, జియో నెంబర్ 29 పైన పోతే కోర్టు ఏం తీర్పిచ్చిందో కూడా చూసారు కదా. ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష పైన 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేసారు అని చెప్పి క్వాలిఫై అయిన ఏ పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, లేదా ఎగ్జామ్ రాసిన ఏ పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. నిజంగా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అనేటివి ఉంటే ఎగ్జామినేషన్ రాసిన మరుసటి రోజే దాన్ని సరే స్టేషన్ కాకపోయినా కేసు కాకపోయినా మీ సెంటర్లోకి వచ్చి ఎవరన్నా వాయిస్ అని ఇస్తుండే. ఎగ్జామినేషన్ అయిపోయింది, ప్రొసీజర్ అంతా అయిపోయినాక ఈ రోజు బయటికి వచ్చి మహిళలకు ఎట్లా ఎక్కువ వచ్చినాయి, ఈ సెంటర్లో ఎక్కువ ఎందుకు మార్కులు వచ్చినాయి అని చెప్పి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనేది సరైన విధానము కాదు. ఆ రకంగా ఆరోపణలు చేయాలనుకుంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఢిల్లీలో ఎందుకు ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు, యూపీలో ఎందుకు ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు, బీహార్లో ఎందుకు ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు అంటే మరి ఇదే బీజేపీ పార్టీ నాయకులు దీనిపైన మాట్లాడతారా? లేదా ఇదే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే టిఆర్ఎస్ హయాంలో కండక్ట్ చేసినప్పుడు మరి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఎందుకు ఎక్కువ మంది క్వాలిఫై అయినరు అని చెప్పని మాట్లాడితే మరి ఆ రోజు దానికి కవిత గారు సమాధానం చెప్పిండ్రా? చెప్పొస్తుందా? ఇప్పుడు ఆధారాలు లేకుండా కేవలము బురద జల్లి పైన ఇయ్యాలి, లేదా ఏదో మాటలు మాట్లాడాలని చెప్పని కనీసము ప్రిలిమ్స్ మెయిన్స్ కి తేడా తెలియని వ్యక్తులు కౌశిక్ రెడ్డి సొంటోళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఎగ్జామినేషన్ గురించి. సంజయ్ కుమార్ నిన్న చూసిన కొరుట్ల ఎమ్మెల్యే, ఆయన బయటకు వచ్చి మాట్లాడుతుండు. ఆయన కనీస అవగాహన ఉందా? ప్రిలిమ్స్ డేట్స్ ఎప్పుడు, మెయిన్స్ డేట్స్ ఎప్పుడు, ఆయన దాని గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతుండు. ఇదే గ్రూప్ 1 పరీక్ష లీక్ అయినప్పుడు మరి ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? మరి ఆ రోజు మాట్లాడిర్రా? అడ్డగోలుగా అంగట్లో కదా సరుకులు అమ్మినట్టు గ్రూప్ 1 పేపర్ అమ్మిర్రు. అమ్మి పేపర్ లీక్ అయ్యి బయటికి వస్తే కనీసం నోరు మెదపలే. ఆ రోజు ముఖ్యమంత్రికి ఉన్న కేసీఆర్ స్పందించలే. మీరే ఇది ఆ రోజుకినా మేము దాన్ని కోర్టుని ఆశ్రయించి ఆ స్టూడెంట్స్ వచ్చి మాట్లాడకపోతే ఇప్పటి వరకు 500 పోస్టులు ఎప్పుడు అమ్ముకదొబ్బుతుండే వీళ్ళు. గత ప్రభుత్వంలో వీళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేశారు. కానీ బాధ్యతతోటి, చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఏర్పడంగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేసినాం కాబట్టి ఎక్కడ కూడా దానికి ఆటంకం అనేది కలగట్లేదు. అండ్ 100% నాకు నమ్మకం ఉంది. నిజంగా ఏమన్నా ఎవాల్యుయేషన్ సంబంధించి టెక్నికల్ ఏమన్నా వాల్యుయేషన్ టైంలో ఒక చోట ఎక్కువ తక్కువ అంటే వాల్యుయేషన్ అనేది ఒకటే, ఇదేం సిస్టమ్ జనరేటర్ కాదు. ఒక వ్యక్తి ఒక పేపర్ వాల్యుయేట్ చేస్తాడు, ఇంకో వ్యక్తి ఇంకో పేపర్ వాల్యుయేట్ చేస్తాడు. నువ్వు వాల్యుయేట్ చేసే విధానము నేను వాల్యుయేట్ చేసే విధానం సేమ్ ఉండాలనే పరిస్థితి ఉండదు. అసొంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే 100% కోర్టు దానిపైన ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. కానీ ఆధారాలు లేకుండా
ఈడెందుకు ఎక్కువ మందికి వచ్చినాయి, ఆడపిల్లలు ఎందుకు ఎక్కువ క్వాలిఫై అయినరు, ఈ సెంటర్లు ఎందుకు ఎక్కువ మందికి మార్కులు వచ్చినాయి అని చెప్పి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అది సరైన విధానం కాదు. కొంతమంది రాజకీయ నాయకుల రెచ్చగొట్లకు రెచ్చిపోతున్నటువంటి యువతకి ఏం చెప్పాల్సింది? బాధ్యతతోటి ఆ యువతకి ఒక వాళ్ళతో పాటు గతంలో 10 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తులు, మీతో పాటు కష్టపడి కొట్లాడిన వ్యక్తుల్లో నేనున్న మీతో పాటు 100% ప్రభుత్వం ఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినా లేదా రేపొద్దున జాబ్ క్యాలెండర్ సంబంధించి ఇచ్చిన ప్రతి వేకెన్సీని కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతి వేకెన్సీని కూడా ప్రభుత్వం నింపుతుంది. ఆ నింపే ప్రక్రియ కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి అర్హులైన నిరుద్యోగులకే ఉద్యోగాలు వచ్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న ఒక నమ్మకాన్ని అయితే మీ ద్వారా నేను యువకులకు కల్పించాలనుకుంటున్నా. అండ్ ఈ రోజు ఎవరైతే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుండ్రో 10 ఏళ్లుగా వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేసే ప్రయత్నం చేసిండ్రు, ఆ చేసే ప్రక్రియలో ఏ రోజన్నా వీరు మాట్లాడినరా, వీళ్ళు మన తరఫున వచ్చి నిల్చుండ్రా, ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజు ఆరోపణలు వచ్చినా మీరు వచ్చి కలవాలనుకుంటున్నా, అధికారంలో ఉన్న నేను కానీ లేదా సంబంధించి మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం. అంటే బాధ్యతతోటి పనిచేస్తున్నాం కాబట్టి ఇంత నిక్కచ్చుగా ఇంత నిబద్ధతోటి పనిచేస్తున్నాం కాబట్టి ఇంత గట్టిగా బలంగా నిజాయితీగా చెప్పగలుగుతున్నాం. యువత అసొంటి తప్పుడు వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటల్లో పడకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే నోటిఫికేషన్స్ కి ప్రిపేర్ అయ్యి మీ కాళ్ళపైన ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని మీరు కలగన్నారో ఆ ఉద్యోగాలు ఏదైతే మీకు ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా అన్ని ఖాళీలను కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మీరు ఇటువంటి మాటలు నమ్మకుండా మీరు చదువుకొని మీరు ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మంత్రి పదవి విస్తరణ ఉంది, అందులో బల్మూరి వెంకట పేరు రాబోతా ఉందా? ఆశావాహుల సంఖ్యలో ఉందా? ఎట్లీస్ట్ అందులో నేను ఏ ఆశావాహులలో లేను. మంత్రి పదవి ఆశయం లేదు, నాకు దేనిపైన ఆశ లేదు. నా పార్టీ, నేను బల్మూరి వెంకట్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తని. పార్టీ రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వము మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొని బల్మూరి వెంకట్ నువ్వు పోయి ఇక్కడ పని చేయను, యువ మంత్రుల లిస్ట్ లో మీ పేరు వచ్చే అవకాశం ఏమంటున్నా, పార్టీ ఎక్కడ వెళ్ళి ఏం పని చేయమంటే ఆ పని చేసే వ్యక్తులలో బల్మూరి వెంకట్ ఉంటాడు. పార్టీ రేపు పొద్దున పోయి కేవలం ఈ గ్రామంలో నువ్వు పనిచేయి పార్టీ బలోపేతం కోసం అంటే కేవలం ఆ గ్రామంలో పనిచేస్తా, లేదు ఇతర రాష్ట్రాల్లో నువ్వు పనిచేయమంటే ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తా, లేదు పార్టీ మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు లేదు నీకు ఈ బాధ్యత అప్పచెప్పి నువ్వు ఇక్కడ పని చేయంటే ఆ పని చేస్తా, లేదా మా ముఖ్యమంత్రి గారు ఈ పని చేయని చెప్పి ప్రభుత్వంలో ఈ పని చేయమంటే ఆ పని చేస్తా తప్ప నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఆశపడే వ్యక్తిని కాదు. నా పార్టీని నా తల్లి లెక్క నేను భావిస్తా. ఏ సమయంలో తల్లి ఏ విధంగా కొడుకుకి ఏ సమయంలో ఏది ఇవ్వాలనే ఒక నిర్ణయం తల్లికి కరెక్ట్ అని తెలుసో నా పార్టీ కూడా బల్మూరి వెంకట్ని ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా అకామిడేట్ చేయాలని చెప్పి మా పార్టీకి తెలుసు. అండ్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి బల్మూరి వెంకట్ ఉంటాడు. మంత్రి పదవుల విషయంలో కొట్లాటలు అయితే ఉన్నాయి అంతర్గతంగా అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటా ఉన్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ పంచాయితే వాళ్ళకి ఒడుస్తలేదు పట్టుమని చెప్పి, సరే మా కుటుంబం చాలా పెద్దది, మా దాంట్లో పేర్లు చెప్పుకుంటూ పోతే 100లలో ఉంటారు నాయకుల పేర్లు, అంటే రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు. భారతీయ జనతా పార్టీలో పట్టమని చెప్తే 10 పేర్లు లేవు. 10 పేర్లు లేని మీ పార్టీలో మీ పార్టీ అధ్యక్షుడినే మీరు నియమించుకోలేకపోయినారు. నీ సొంత జిల్లాలో నీకు నీ పక్కనున్న పాయల్ శంకర్ గారికి నీకే పంచాయతీ ఉంది. ఇటు కరీంనగర్ లో ఈటల రాజేందర్ గారికి బండి సంజయ్కి పంచాయతీ ఉంది. హైదరాబాద్ లో కిషన్ రెడ్డికి రాజాసింగ్ కి పంచాయతీ ఉంది. మీ ఉన్న 10 మంది 10 దిక్కులుగా పోతారు. నీ సొంత పార్టీ అధ్యక్షుని మీరు నియమించుకోలేకపోయినరు. నీకు దానిపైన మాట్లాడాల్సిన నువ్వు ఏదో కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లితే ఏదో మా పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డికి చెప్పుకున్నట్టు, మా మంత్రులు మహేశ్వర్ రెడ్డికి చెప్పుకున్నట్టు, లేదా మా అధిష్టానం మీద మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి ముఖ్యమంత్రి మారుస్తున్నట్టు, అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఏది పడితే అది బుద్ధి లేకుండా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యత ఉంటే ఏదైతే నీ నియోజకవర్గానికి నువ్వు గెలిచినావు కదా ఎమ్మెల్యేగా, కేంద్రానికి వెళ్ళి నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకో, నిర్మల్ డెవలప్మెంట్ కోసం నిధులు తీసుకురా, దానిపైన చిత్తశుద్ధి ప్రదర్శించు. అది కాక నువ్వు ఏదో ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే టీవీలో కనబడితే నన్ను కూడా బీజేపీ పార్టీ అధ్యక్షుడిని చేస్తారేమో అనే ఆశతోటి ఏది పడితే అది మాట్లాడుతుండు మహేశ్వర్ రెడ్డి గారు. నిజంగా మీ పార్టీలో మీ కుటుంబంలో ఉన్న పంచాయతీలు ఏదైతే మీ పార్టీ కుటుంబంలో ఉన్న పంచాయతీలను ఫస్ట్ తెంచుకోండి, బాధ్యతతోటి వివరించండి. తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల పైన కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ని అదేవిధంగా కిషన్ రెడ్డిని ఒత్తిడి పెట్టి మీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో ఒక 40 పేజీల పుస్తకాన్ని ఇచ్చారు పోయినసారి. ఈ 2 కార్పొరేటర్లు మిమ్మల్ని 40కి పైగా స్థానాలు గెలిపించారు.
మూసీ రిజర్వేషన్ కానీ మూసీ సుందరీకరణ అని పెట్టిరన్న వాళ్ళే, మెట్రో కారిడార్ కి సంబంధించి కానీ 1,00,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. వాటన్నిటికీ నిధులు తెస్తామని చెప్పారు. అవన్నీ నిధులు తీసుకురండి ఫస్ట్. ఆ తీసుకురాని పైన ప్రజల కోసం మాట్లాడిన తప్ప ఏది పడితే అది లేని మాటలు మాట్లాడి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రేపు పొద్దున కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు. మీరు ఓకే, మొన్న ఈటెల ప్రెస్ మీట్ లో స్వయంగా చెప్తా ఉన్నాడు, కేంద్రం నుండి రావాల్సిన ప్రతినిధులు వస్తా ఉన్నాయి, కాంగ్రెస్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది, గతంలో కేటీఆర్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ముందు ఈటల రాజేందర్ కి మా హుజరాబాద్ నియోజకవర్గంలో సరే ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చిన నాకేం సంబంధం అని ఆయన మాట్లాడతాడేమో కానీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ నియోజకవర్గం. మా దగ్గర ఉప్పల్కి వెళ్ళి కమలాపూర్ వనికి బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్ ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. ఆ రూట్ లో పోతే దగ్గర గంటన్నర వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆయన పోయినా కూడా ఆ రూట్ లో పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అట్లా వరంగల్ పైకి వెళ్ళి కమలాపూర్కి వస్తుంది. ముందు బాధ్యతతోటి దానికి సంబంధించి అది రైల్వే ట్రాక్ పైన ఉంది, దాని కేంద్రానికి వెళ్ళి అయిపోయాలని. అటువంటి పనులు పూర్తి చేయడం దానిపైన దృష్టి పెట్టు. ఒక బ్రిడ్జ్ పూర్తి చేయలేకపోయిండు. ఆయన కేంద్రానికి వెళ్ళి నిధులు తీసుకొని వస్తుండని చెప్పి మాట్లాడితే అసలు మాట్లాడే వ్యక్తులకు ఇంకోటి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ దోచుకుంది తెలంగాణ రాష్ట్రాన్ని అందరూ మాట్లాడతారు. ఆ దోచుకున్న దాంట్లో 7 ఏళ్ళు ఈయన మంత్రిగా ఉన్నాడు అంటే ఈయన కూడా భాగస్వామే కదా, ఈయన కూడా దోచుకున్నట్టే కదా. ఈ రోజు పార్టీ మారంగానే దోచుకుంది పోతుందా? నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నావు, ఆ రోజు అనేకమైన వాటికి నువ్వు అప్రూవల్స్ ఇచ్చినావు, సంతకాలు పెట్టినావు, ఫండ్ రిలీజ్ చేసినావు, అంటే నీ బాధ్యత కూడా ఉంది కదా. కూడా దోచుకున్నట్టే కదా. తప్పిదాలు ఏం జరగలేదు, కాంగ్రెస్ బురద జల్తా ఉంది. 7 ఏళ్ళు తప్పిదాలు జరగలేదా? జరగలేదని చెప్పి చెప్తారు ఈటల రాజేందర్ అంటుండా. అంటే 7 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలనలో తప్పిదాలు జరగలేదని చెప్పి చెప్తాం. జరగలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? మిషన్ భగీరథ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? అయితే హైదరాబాద్ కి సంబంధించి టీడీఆర్లు ఒకటే చెరువు పైన ఒకటే సర్వే నెంబర్ పైన 4-5 సార్లు టీడీఆర్లు ఏ సంవత్సరంలో ఇచ్చారు? నిరూపించుడేంది? ఇవన్నీ వాళ్ళ కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఆరోపించారు. నేను కాదు చెప్పేది. ఆ 7 ఏళ్లలో ఇదే కిషన్ రెడ్డి ఇదే బండి సంజయ్ ఆరోపించారు కదా. వాళ్ళ నాయకులను పోయి అడగమను. సార్ నన్ను అడగని కానీ ఇబ్బంది ఉందేమో, పోయి వాళ్ళ పార్టీ అధ్యక్షుని అడగమను, ఆధారాలు ఇస్తాడు కదా. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ అప్పులు కుప్ప చేసే ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాను. కానీ తెలంగాణ వచ్చినప్పుడే అప్పులు ఉన్నాయని చెప్పేసి మన ప్రెస్ మీట్ లో స్వయంగా లెక్కలతో సహా చూపిస్తా ఉన్నా. అనుమానం ఉన్న వాళ్ళు రెడీ చర్చకు అని చెప్పి చెప్తారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తికి ఈ రోజు ఒక ఇన్సెక్యూరిటీ తోటనే బతుకుతుండు. 7 ఏళ్ళు ఆయన దోచుకోనున్నప్పుడు కేసీఆర్ ఎవరు అడ్డు చెప్పలే, అందరు సమానంగా పంచుకోరు. 7 ఏళ్ల తర్వాత ఆయన ఎక్కువ దోచుకుంటున్నా అనుకుర్రు. వీళ్ళకి ఏడ పంపకాల్లో పంచాయతీ వచ్చిందో కొట్లాట వచ్చింది. కొట్లాట రాగానే అన్ని పార్టీలు చూసి ఎండపోతే బాగుంటది అని చెప్పి అది చూసి ఇది చూసి బీజేపీలోకి వద్దు అనుకొని ఆయన లెఫ్ట్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఆయన కనీసం గుడికి పోతే కొబ్బరికాయ కూడా కొట్టాడు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి కనీసం గుడికి పోతే లోపల కొబ్బరికాయ కూడా కొట్టాడు. శివరాత్రికి శివాలయం పోతే కనీసం గర్భగుడిలకు కూడా పోడు. అటువంటి వ్యక్తి ఈరోజు తన రాజకీయ లబ్ధి కోసము, ఆయన సొంత రాజకీయ లాభం కోసము ఈరోజు బీజేపీ పార్టీలో పోయి చేరి ఆయన కంప్లీట్ గా ఐడియాలజికల్ ఉన్నదానికి కంప్లీట్ గా భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వ్యక్తి ఈరోజు ఏది పడితే అది మాట్లాడితే సరే, వాళ్ళ పార్టీ అధ్యక్షుని చేయకపోతే నా పార్టీలో ఉంటాడా శాశ్వతంగా? దానిపైన క్లారిటీ ఇవ్వగలుగుతాడు ఆయన. ఇప్పుడు బల్మూరి వెంకట్ని అడిగిండు అనుకో, నేను 100% నిబద్ధతతో చెప్పగలుగుతా, నేను సత్యాంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఆయన కనీసం ఆ రకంగా చెప్పగలుగుతాడా బయటకు వచ్చి? అసలు వ్యక్తి ఏది పడితే అది మాట్లాడి కేవలము ఆయనని పార్టీ అధ్యక్షుని చేయాలంటే ముఖ్యమంత్రి గారిని తిట్టాలి, తిడితేనే నేను అధ్యక్షుని చేస్తామనే ధోరణిలో ఆయన ప్రవర్తన ఉంది తప్ప బాధ్యతతోటి ఆయన మాట్లాడతలేడు. ఈటల రాజేందర్ గారు ఏదైతే ఓర్పు సహనం ఉందో, ఆయన ఏదైతే ఉండనో ఇవన్నీ కోల్పోయి ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ ఆయన ఉంటాడా మళ్ళీ బీఆర్ఎస్ లో పోతాడా అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే నువ్వు చెప్పే మాటలు నేను ఆ ప్రెస్ మీట్ చూడలేదు. మీరు చెప్పే మాటలు వింటే మరి బీఆర్ఎస్ టైంలో తప్పులు జరగలేదని భావిస్తుందంటే ఈయన ఇయ్యకపోతే బీఆర్ఎస్ లోకి పోతా అని చెప్పి మరి బహుశా వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఒక సంకేతం పంపనీకి ఆ ప్రెస్ మీట్ పెట్టినట్టండి. నువ్వు చెప్పింది వాస్తవంగా అదే మాట్లాడుంటే మరి ఆ సంకేతం ఆయన ఇచ్చినట్టే. ఓకేనా? ఇంకా బీఆర్ఎస్ విషయానికి వస్తే సామాజిక తెలంగాణ 10 ఏళ్లలో సాధించుకోలేకపోయినామని చెప్పేసి కల్వకుంట్ల కవిత స్వయంగా మాట్లాడుతుంది. ఏం చెప్పాలి? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని అంబేద్కర్ గారు, పులే గారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈరోజు అధికారం పోగానే గుర్తుకొచ్చేదా? బీసీల గురించి దీక్ష అని చెప్పి చెప్తావు, మీ పార్టీలో బీసీ నాయకులు లేరు, నువ్వే చేయన్నా బయటకు వచ్చి. ఆలోచన లేకుండా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దోచుకోనికి దాచుకోనికి సరిపెట్టుకొని ఈరోజు అధికారాన్ని కోల్పోగానే మళ్ళా నీ రాజకీయ లబ్ధి కోసము ప్రజల్ని మోసం చేయడానికి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు.
10 ఏళ్ళు మీరు చేయలేకపోయారు అని అంటే పోయి మీ తండ్రిని అడిగి ఎందుకు చేయలేకపోయారు. ఓకే. మా 5 ఏళ్ల పరిపాలనలో 100% మేము సామాజిక న్యాయం చేస్తాము. దాని గురించే జిస్కి ఉత్ని భాగ్యదారి ఉత్ని హిస్సదారి అనే ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నారో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి లెక్కలు చూపించి కేంద్రానికి పంపించి ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా దాన్ని చేసేటట్టు భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ మెడలు వంచినాం. ఓకే. దానితో పాటు ఎస్సీ వర్గీకరణను కూడా మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అది మా చిత్తశుద్ధి, అది మా బాధ్యత. 10 ఏళ్లలో జరగలేదు కాలేదు అని అంటే అది మీ తప్పిదము, మీ పొరపాటు. దానికి నువ్వు శిక్షించాల్సింది స్వయాన మీ తండ్రిని లేదా ఆ రోజు మంత్రులు ఉన్న మీ బావని, మీ అన్నని. ఓకే. కవిత మాటలు చూస్తూ ఉంటే కొత్త పార్టీ పెట్టబోతా ఉందని చెప్పేసి ఆలోచనలు కనిపిస్తా ఉన్నాయని చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు. నిజంగా కవిత కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ కు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు మనం ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు మనకు తెలియని పార్టీలు ఎన్నో ఉంటాయి పైకి వెళ్ళి కింద వరకు. అది బీఆర్ఎస్ అయితేంది, ఇంకో 10 పెట్టుకొని 15 పెట్టుకొని అది వాళ్ళ కుటుంబ పంచాయతీ. వాళ్ళు 1 పెట్టుకుంటారా, 4 పెట్టుకుంటారా, లేదా ఇంటికి ఒక్కొక్క పార్టీ పెట్టుకుంటారా అనేది అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. ప్రజలు వాళ్ళు కలిసిమెలిసి ఉంటేనే ప్రజలు వాళ్ళని నెలకేసి కొట్టారు. వాళ్ళు ఇంకా సపరేట్ అయిపోతే ప్రజలు వాళ్ళని కనీసము దగ్గర రానిచ్చే పరిస్థితి కూడా ఉండదు. అండ్ దానిపైన మాట్లాడి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అని చెప్పి నేనైతే భావిస్తలేను. ఓకే అన్న. కేటీఆర్ మాటల్లో అందాల భావన ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ కాడ పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్పదలుచుకోరు? ఆత్మ గౌరవాన్ని పెట్టడం అంటే ముఖ్యమంత్రి కుర్చీలో అంటే టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీలో తీసుకొచ్చి జిఆర్ స్వామి గారిని కూర్చోబెట్టారు. సరే, జిఆర్ స్వామి గారిని నేను కూడా గౌరవిస్తాను. అట్ ద సేమ్ టైం ఆ చైర్కి ఎవరైతే బాధ్యతతోటి ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అది కాక నువ్వు తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టినావు అంటే ఎవరు బాధ్యత లేకుండా వివరించారు. ఈ రోజు నువ్వు అందాల భామలకు సంబంధించి అది ఒకటి ఈవెంట్ ఆర్గనైజర్స్ కి ఇచ్చిన ఒక ఈవెంట్. అది వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్లు ఏదైతే సిస్టమ్ ఉందో వాళ్ళ రకంగా పనిచేసిండ్రు. లేదా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే అమిత్ షా ఇక్కడ వచ్చినప్పుడు అమిత్ షా చెప్పులు మోసారు కదా బండి సంజయ్ గారు. నన్ను కేంద్ర మంత్రి చెయ్యాలని ఒక ఆలోచనతోటి చెప్పులు మోసాడు. దాన్ని తెలంగాణ ప్రతిష్ట ఇజ్జత్ తీసినట్టు అంటారు. వీళ్ళు చేసేటి ఏమో అన్ని లంగా లుచ్చా లఫంగా పనులు. వీళ్ళు ఈరోజు బాధ్యతతోటి ప్రజల కోసం మేము పని చేస్తుంటే దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఏది పడుతుంది మాట్లాడుతుంది. ఓకే, డబ్బులే లేవు, నన్ను కోసిన డబ్బులు లేవు అని చెప్పేసి అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఒక ప్లేటుకు 1,00,000 ఖర్చు పెట్టి అక్కడ భోజనాలు పెట్టిస్తా ఉన్నాడు, అవసరమా అని చెప్పేసి. వీళ్ళు కట్టిర్రా? వీళ్ళు కట్టిర్రా? చెప్తా ఉన్నారు. వీళ్ళు కట్టిర్రా లేదా వీళ్ళు ఇచ్చిర్రా? ఓకే, ఇప్పుడు ఆరోపించాలంటే నేను కూడా 100 చెప్తా ఆధారాలు లేకుండా. ఏది ఈటల రాజేందర్ ఆయనకు కూడా ఆస్తులు ఉన్నాయి, ఆయన కేసీఆర్ సంబంధించి 2-3 రాష్ట్రాల్లో బిజినెస్లు ఉన్నాయని నేను కూడా చెప్తా. మహేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే నేను కూడా చెప్తా, నీకు ఆడ పవర్ ప్లాంట్ ఉంది, ఇక్కడ పవర్ ప్లాంట్ ఉందని నేను కూడా ఆరోపణలు చేయగలుగుతా. ఇప్పుడు మాట్లాడాలంటే కిషన్ రెడ్డి గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్తా. ఇప్పుడు ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలు లేకుండా 100 చెప్పొస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ ఉన్న మాన్యుమెంట్స్, మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవెంట్ వలన ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిస్తే రేపు పొద్దున టూరిజం పెరుగుతుంది. మన దగ్గర ఏమున్నాయి ప్రపంచవ్యాప్తంగా మనకు పబ్లిసిటీ అవుతుంది. దాని గురించి దానికి కష్టపడి ఇక్కడ తీసుకొని వచ్చి ఆ ఈవెంట్ ని కండక్ట్ చేస్తే దాని గురించి మనం ప్రమోట్ చేయాల్సింది పోయి ఇప్పుడు దాని గురించి ప్రమోట్ చేయాల్సింది పోయి ఇప్పుడు మన పహల్గామ్ ఇన్సిడెంట్ అయింది. మేము ప్రతిపక్ష పార్టీ అయినా లేదు అందరం కలిసిమెలిసి ఉండాలి, భారతదేశ రక్షణ విషయంలో వస్తే అని చెప్పి అందరం ఏకదాటిపైకి వచ్చి మాట్లాడినాం కదా. మాట్లాడినామా మాట్లాడలేదా? రాహుల్ గాంధీ గారు మొదటి వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చింది, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, మన దేశ భద్రతకి, దేశ రక్షణకి, దేశ ప్రజలకు ఒక నమ్మకాన్ని భరోసాని కల్పించాలని చెప్పి ఆ సమయంలో రాజకీయం చేయొద్దని చెప్పి బాధ్యతతోటి వివరించిన. మరి రాష్ట్రం విషయం వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ జరిగి మన రాష్ట్ర ఆ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవెంట్ ద్వారా తెలుస్తున్నాయి అన్నప్పుడు దాన్ని ప్రోత్సహిస్తారా, దాని గురించి క్రిటిసైజ్ చేస్తారా? నిజంగా దాంట్లో మీకు ఏమైనా తప్పులు జరిగినా ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే సంబంధించిన మంత్రి గారితో ఆ వ్యక్తులతో మాట్లాడి చేయించుకొని ఏ రకంగా మనం రాష్ట్రాన్ని మంచిగా చేసుకోవాలి ఆలోచించాలి. ఓకే ఓకే అన్న, ఫైనల్ గా ఆపరేషన్ కగారు చర్చనీయంగా మారింది. కాంగ్రెస్ కొన్ని చోట్ల మద్దతు తెలుపుతా ఉంది, ఆపరేషన్ కగారు నిలిపివేయాలని చెప్పి చెప్తా ఉంది. ఏం చెప్పారు? ఏదన్నా కూడా మనము
మన రాష్ట్రం కానీ సరే ఏదైనా విషయం పైన మీరు ఆపరేషన్ కగారు చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నప్పుడు చర్చలు జరపాలి. అవును. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఇక్కడ ఉన్న నక్సల్స్ తో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ రోజు చర్చలు జరిపి దాన్ని పరిష్కరించుకున్నాం. మనం చర్చలు జరపకుండా మాట్లాడకుండా కేవలము దాడి ఒకటే దానికి మనకి ఇంపార్టెంట్ అని అనుకుంటే సరే దీనిపైన మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు అట్లనే కేంద్ర ప్రభుత్వం అటు బార్డర్ లో చైనా మన దగ్గర సొచ్చుకొని వచ్చింది, దాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. చైనా 100 కిలోమీటర్ రూపాయలు రాగానే నోరు మూసుకొని ఉంటారు. తర్వాత ఎలక్షన్ల ముందు 50 కిలోమీటర్లు చైనాని వెనకకి నెట్టేస్తారు. మేము 50 కిలోమీటర్లు చైనాని వెనకకి నెట్టేసినాం అని చెప్పి ప్రచారం చేస్తారు. అలాంటి 50 కిలోమీటర్లు వాడు కబ్జాలు ఉంటాడు. దానిపైన మాట్లాడారు. ఇటు నీకు సంబంధించి నువ్వు కగారు ఆపరేషన్ లో వాళ్ళు చర్చలు చేస్తాము, మేము దీన్ని మాట్లాడదామని చెప్పినా కూడా ఈ ప్రవర్తించే తీరు అనేది సరైనది. బండి సంజయ్ స్వయంగా చెప్తా ఉన్నాడు, చర్చలు చేసే అవకాశమే లేదు, చంపడమే అని చెప్పి చెప్తా ఉన్నాడు. బండి సంజయ్కి ఆలోచన లేదు, ఇటు కిస్మత్ రెడ్డి ఆ గుండు సరే పార్టీ నమ్ముకొని కష్టపడరు కాబట్టి కేంద్ర మంత్రులైన తప్ప వీళ్ళ వల్ల రాష్ట్రానికి వచ్చిందేం లేదు. వీళ్ళ ఆలోచన లేకుండా మాట్లాడతారు. ఇప్పుడు ఏది పడితే అది ఆ చర్చలు జరిపేలేదు, మాట్లాడలేదంటే మరి అదే కదా మేము పాకిస్తాన్ విషయంలో కూడా చేయమన్నది. మరి ఎందుకు ట్రంప్ చెప్తే ఆ రకంగా వెనకకి జరిగిండ్రు? ట్రంప్ వచ్చి మనని పాకిస్తాన్ని ఒక పల్లెంలో పెట్టి పోల్చేదా? అదా మన పరిస్థితి. ఇందిరాగాంధీ హయాంలో ఏ రకంగా ఉండే ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా చేశారు? ముందు దానిపైన మాట్లాడమని చెప్పు. దీనికంటే అది పెద్ద సమస్య. ఉగ్రవాదం అనేది పెద్ద సమస్య. ఆ సమస్యని తీర్చే శాత కాదు మన రాష్ట్రానికి మన దేశానికి. అది స్విట్జర్లాండ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అది టూరిస్టులు వస్తారు. సరే ఎందుకు దానిపైన మనం మాట్లాడాలని మాట్లాడతలేము. టూరిస్టులు వచ్చే ఒక ప్లేస్ కి నువ్వు సెక్యూరిటీ కల్పించలేకపోయినావు. వాడు లోపలికి వస్తాడు, మనల్ని కాలుస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఇప్పటివరకు వాళ్ళని చంపవు. ఎవరు తప్పది? ఆ సంబంధించిన మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి దానికి సేఫ్టీ వాళ్ళకి సంబంధించి ప్రాపర్ వాళ్ళకి ఎంతైతే రిక్రూట్మెంట్ చేయాలో రిక్రూట్మెంట్ చేయకుండా సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆ స్ట్రెంత్ వాటికి సంబంధించి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతేనే కదా పరిస్థితి వచ్చింది. కానీ ఫుల్ ఫ్రీడమ్ ఈ బీజేపీ హయాంలోనే ఉంది, కాంగ్రెస్ హయాంలో లేదని అంటున్నా. ఇప్పుడు చరిత్ర చెప్తుంది కదా ఫ్రీడమ్ ఎప్పుడు ఉండే, పరిస్థితులు ఏ రకంగా ఉండే, ఇందిరాగాంధీ గారి హయాంలో ఏ రకంగా ఉండే, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి కనబడుతున్నాయి కదా. సరే ఏది ఏ రకంగా ఉన్నా పాకిస్తాన్కి మనకున్న తేడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు పాకిస్తాన్ కంటే ఎక్కువ ఇండియాకే వస్తారు. ఎందుకు వస్తారు? ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ కంట్రీ అని వస్తారు. మీ రాజకీయ లబ్ధి కోసము లేదా మీరు అధికారంలో ఉండాలని చెప్పని దయచేసి ఆ సేఫెస్ట్ కంట్రీ అనే దాన్ని ఇండియా ఈజ్ అన్సేఫ్ కంట్రీ అనే విధానంగా మీరు ప్రవర్తిస్తే రేపొద్దున రేపటి తరాలకి రాబోయే తరాలకి ఇబ్బంది కలిగే విషయం ఏర్పడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తున్నా ఇవైతే ప్రస్తుతం మనం చర్చించిన అంశాలు చూస్తున్నాడు. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్